రైట్ ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం అమెరికా యుఎస్ లో ఏ విధంగా అయితే రూల్స్ కఠినతరంగా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే అనేక మంది భారతీయ యువత అని చెప్పుకోవచ్చు, భారతీయ యువకులు వీళ్ళందరూ కూడా అమెరికాకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగం రీత్యా అయి ఉండొచ్చు, చదువు రీత్యా అయి ఉండొచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ రీత్యా అయి ఉండొచ్చు. అట్లా వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక విషయంలో దొంగతనం చేస్తూ కొంతమంది దొరికిపోయి భారతీయుల పరువు తీస్తున్న ఘటనలు రోజు రోజుకి తెరపైకి వస్తున్నాయి. ఇటువంటి ఘటనలు మనం ఇంతకు ముందు కూడా చాలా చూసాం. అయితే ఇప్పుడు కూడా అటువంటి ఘటనే నెలకొంది. అమెరికాలో ఒక షోరూంలో ఒక స్టోర్లో కొన్ని బట్టల్ని దొంగతనం చేస్తూ తనకి తన బ్రదర్కి కూడా ఇద్దరికి కూడా మేడ్ ఇన్ యుఎస్ ప్రొడక్ట్స్ అవి దొంగలించి తను తీసుకువెళ్తూ బిల్లు చెల్లించకుండా అక్కడున్న యాజమాన్యానికి దొరికిపోవడం, దాని తర్వాత వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు రంగంలోకి దిగి ఆ యువతిని ప్రశ్నించడం, తర్వాత యువతి చేతులకి బేడీలు వేసి కూడా తనని జైలుకి తరలించిన న్యూస్ అప్డేట్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. యువతి ఎంత వేడుకున్నా కూడా వదలలేదు. తన సోదరుడికి పంపడం కోసమే నేను షాపింగ్ చేశాను, కానీ బిల్లు కట్టడం మర్చిపోయాను, ఇటువంటిది నేను ఎప్పుడు రిపీట్ చేయను, నేను ఇక్కడ అసలు ఉండను, వెళ్ళిపోతాను అని చెప్పి కూడా తను పోలీసులకి ఎంత రిక్వెస్ట్ చేస్తుందో మనం చూస్తున్నాం. నేను చూస్తే మన అందరికీ ఏం అర్థమవుతుంది, అసలు బ్రతికితే హాయిగా బ్రతకాలి కానీ ఇటువంటివి తెరపైకి తీసుకొచ్చి అసలు అవమాన పాలు అవ్వకూడదు అని చెప్పి న్యూస్ చూస్తున్న వాళ్ళందరూ అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అమెరికాలోని భారతీయురాలు ఒక యువతి పోలీసులకు పట్టుబడింది. అయితే స్టోర్స్లో బట్టలు దొంగతనం చేస్తూ ఆ మహిళ దొరికిపోవడం జరిగింది. తన సోదరుడికి పంపడం కోసం కొన్ని షర్ట్స్ అలాగే కొంత క్లాత్స్ను కూడా దొంగతనం చేసి బిల్లు చెల్లించకుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడున్న సిబ్బంది తనను గుర్తించారు. నిఘా పెట్టి మరీ పట్టుకున్నారు స్పోర్ట్స్ సిబ్బంది. ఎందుకంటే తను ఆ స్టోర్స్లోకి వెళ్లే ముందు అక్కడ షాపింగ్ అంతా చేస్తూ సుమారు 7 గంటల సమయం గడిపిందంట అదే స్టోర్లో. దీంతో అనుమానం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ యువతి పైన నిఘా పెట్టి తను ఎప్పుడైతే బిల్లు చెల్లించకుండా వీటిని దొంగలించాలని ప్రయత్నం చేస్తుందో అని వాళ్ళు గమనించుకున్నప్పుడు వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. ఇక పోలీసులు రంగుల ప్రవేశం చేసి మహిళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసులకు పట్టుబడిన తర్వాత మహిళ కన్నీళ్లతో వదిలేయండి ప్లీజ్ అంటూ కూడా ఏ విధంగా అయితే తను ప్లీజ్ చేస్తుందో 2 చేతులని జోడించి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. కానీ అమెరికాలో రూల్స్ ఏ విధంగా ఉంటాయో, యుఎస్లో ఎంత కఠినంగా ఉంటారో, నిబంధనలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. పోలీసులు ఎట్టకేలకు తనకి బేడీలు వేసి తీసుకువెళ్లారు. దానికన్నా ముందు తన అరెస్ట్ చేయొద్దు, నేను వెళ్ళిపోతాను, ఇది నేను ఇక్కడ ఉండను, నేను ఇక్కడ ఉండేదానికి కాదు అని ఎంత ప్లీజ్ చేసుకున్నా వాళ్ళు వినలేదు. మీరు ఇండియాలో కూడా ఇలానే చేస్తారా, ఇండియాలో కూడా మీరు ఇక్కడ ఉండను అని చెప్తున్నారు, మీరు ఇండియా వెళ్ళిపోతా అంటున్నారు, ఇండియాలో కూడా ఇలా చేయడానికి అనుమతి ఉంటుందా అని చెప్పి పోలీసులు ప్రశ్నించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 10 నిమిషాల పాటు మొరపెట్టింది సుమారు ఆ మహిళ, ప్లీజ్ నన్ను వదిలేయండి అని. అయినా సరే ఎక్కడా కూడా అమెరికా పోలీసులు వినలేదు. తన భర్తతో మాట్లాడుతానని వేడుకున్నా కూడా వాళ్ళు అస్సలు పట్టించుకోకుండా తనకి కాసేపు కూర్చోపెట్టి మాట్లాడి మీరు చేసింది తప్పు అని చెప్పి, కావాలంటే మీరు అరెస్ట్ అయిపోయిన తర్వాత మీ భర్తతో మాట్లాడే అవకాశం ఇస్తాం, కానీ ఇప్పుడైతే ఎవరితో మాట్లాడే అవకాశం ఇవ్వము అని చెప్పి వాళ్ళు తన చేతికి బేడీలు వేస్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అసలు ఆ యువతి ఏమని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా ప్లీజ్ చేస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. I pay for you. I'm sorry. Yeah, put everything in there. Okay. Get it back here. My phone. Huh? Phone. Yeah, we're gonna leave it in here for right now. Turn around and we're gonna replace it in the handcuffs. Okay. Turn around for me. Why? Turn around. Turn around. But I forgot I pay. I told you. Okay, we'll talk about it. Turn around. No, sir. I told you I forgot. Sorry, but I pay. I pay for you. I'm sorry. Okay. We'll Please, just one. Forgive me, please, sir. Please. Turn around. Please, sir. Turn around. No, sir. Please. Sir, please. I don't have an option right now. Okay, let me put you in handcuffs and I'll further discuss this. No, sir. Please. Okay. Please forgive I don't have me. an option. Sorry, sir. No, sir. Sorry. Sir, sorry. Please. Okay. I understand you're sorry. Okay, I understand that. But we're kind of past that point right now. Okay? You're going to be arrested. No, sir. No, sir. Please. It's not going to change. No. It's not going to change. No, sir. Okay? Please. No. Can you talk my husband, please? I can't. Your husband has nothing to do with this. No, Okay? sir. You're an adult. Okay? Your husband has absolutely nothing to do with this. No, sir. Please. Okay? No, arrest me, sir. Please. No. Please forgive me, sir. Please. Sorry. Please, sir. It's not going to work. Okay? There's nothing I can do. No, sir. Sorry.
sorry, please, sir. Okay, well, we could get this over with, or we could just keep doing this all day. What would you rather do? No, sir, not my. I'm buy something, some beer, but not sorry. I forgot my husband. I talked to my husband. Sorry, sir. Okay, well, it's too late. No. Okay, it's too late. I pay for all stuff, please, sir. Okay, it's too late. It's too late. No, sir, sorry, please. It's too late. No, sir, please. Stand up. Please, no. Turn around. No, sir. No, sir, sorry. Okay. Good. Never 5800, you can call here and sit on the vehicle. Okay. ఎస్ మనం విజువల్స్ లో చూసాం బేడీలు వేస్తున్న సమయంలో ఏ విధంగా అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ నో సార్ ప్లీజ్ లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ కూడా తను రెండు చేతుల్లో జోడించి మొర్ర పెట్టుకుంటుంది అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి. కానీ అంత అవసరం ఏమొచ్చింది? యూఎస్లో నిబంధనలు ఏ విధంగా ఉంటాయి, రూల్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసు కదా, ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? చేసే చిన్న పొరపాటైనా కానీ అది మీ జీవితం పైన ఎంతో ఎఫెక్ట్ చూపుతుంది అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది. అయితే మేడ్ ఇన్ యూఎస్ఏ ప్రొడక్ట్స్ అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం అని చెప్పి, కానీ వాటి కోసం అంటే వాటిని కొనుక్కోవడం కోసం వాళ్ళ దగ్గర డబ్బులు అంత సరిపడా లేని కారణంగానే ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని చెప్పిన కూడా ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే ఏదైతే తను ఆ కార్ట్లో వేసేసుకుని ఆ స్టోర్ని దాటి రావాలని ప్రయత్నించిందో ఆ కార్ట్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దానికి నేను ఇప్పుడు డబ్బులు చెల్లించేస్తాను, వదిలేసేయండి, నా భర్తతో మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రధానంగా ఆ యువతి అక్కడున్న పోలీసులకి మొరపెట్టుకుంది. కానీ వాళ్ళు తన మాట వినలేదు. అరెస్ట్ అయిన తర్వాత నీ భర్తతో మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పి కూడా తన చేతులకి ఆ బేడీలు వేసి అక్కడ నుంచి తనని తీసుకువెళ్ళిపోయిన ఘటన నెలకొంది. అయితే ఆమె ఇష్టం లేకపోయినా తను సహకరించలేకపోయినా పోలీసులు అక్కడ నుంచి బేడీలు వేసి తీసుకువెళ్తున్నారు. ఎక్కడ ఈ యువతి ఏ స్టోర్లో ఈ విధంగా ఈ ఘటనకి పాల్పడింది, ఎంత మొత్తంలో తను స్టోర్ చేయాలనుకుంది, అంటే ఎంత మొత్తంలో తను దొంగలించాలని కూడా అనుకుంది అనే డీటెయిల్స్ అయితే మనకి ఇంకా తెలియలేదు. యుఎస్లో ఏ ప్రదేశంలో ఈ ఘటన జరిగింది, అసలు ఆ యువతి ఎవరు, ఈ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి ఇంకా తెలియదు. తెలిసే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు అదుపులో ఉన్నట్లు కూడా యువతి ఇప్పుడు మనకు తెలుస్తుంది. సోషల్ మీడియాలో చాలా మంది వీడియోని ఖండిస్తున్న తీరు కూడా ఉంది. ఎందుకంటే భారతీయులు ఇలా చేస్తారు అని చెప్పి కూడా చాలా మంది ఒక పక్క నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, మరో కొంతమంది దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే భారతీయుల్లోని 1% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి ఘటనలకు పాల్పడతారు, కానీ భారతీయులందరూ అలా ఉండరు. సో ఇటువంటివి స్ప్రెడ్ చేయకండి, ఇటువంటి వాటిని వైరల్ చేయకండి అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నారు ఈ వీడియోస్ కింద. ఏదేమైనా కానీ సుమారు 1,00,000కు పైగా విలువైన వస్తువుల్ని దొంగలించే ప్రయత్నం చేసిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకోవటం, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారటం, అన్నిటికన్నా ప్రధానంగా ఆ యువతి ఆ పోలీసులను వేడుకుంటున్న తీరుని చూస్తే కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. దానికన్నా ముందు ఈ ఘటనకి పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు కూడా నెలకొంది. ఇటువంటి ఘటనలు యుఎస్లో ఉండే మీరు ఎవరైనా కానీ ఇటువంటివి చేయాలి అనుకుంటున్నప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. మీరు దొంగలించేది ఒక చిన్న వస్తువే అయి ఉండొచ్చు, కానీ అది మీ జీవితం పైన గట్టి దెబ్బ కొడుతుందని చెప్పుకోవచ్చు. 2 చేతులు జోడిస్తూ పోలీసులకి ఎంతగానో రిక్వెస్ట్ చేస్తుంది, ప్లీజ్ అంటుంది, కానీ వాళ్ళు వినలేదు. సో అంత అవసరం ఏమొచ్చింది, అంత లగ్జరీగా మనం లేనప్పుడు అంత లగ్జరీ కోసం ఆ తాహత పడాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి కూడా కామెంట్లు పెడుతున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి తన భర్తతో మాట్లాడే ప్రయత్నం చేయాలి అని చెప్పి కూడా యువతి విన్నవించుకున్నప్పటికీ ఈయనని పోలీసులు దాని తర్వాత అయినా భర్తతో మాట్లాడించే ప్రయత్నం చేశారా లేదా అనే డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సి ఉంది. సుమారు 10 నిమిషాల పాటు మొరపెట్టుకుంది అంటేనే మనకు అర్థం అవుతుంది యువతి ఏ విధంగా అయితే బాధపడుతుందో. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. యుఎస్లో ఉంటున్న ఎవరైనా కానీ, అమెరికాలో ఉంటున్న ఎవరైనా కానీ నిబంధనలు మనందరికీ తెలుసు ఏ విధంగా ఉంటాయో, అంత కఠినమైన నిబంధనలు తెలిసి కూడా ఇలా తప్పులు చేస్తూ దొరికిపోవడం అవసరమా అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో చూస్తున్న భారతీయులందరూ యుఎస్లో ఉన్న వాళ్ళు ప్రధానంగా ఈ వీడియో చూసైనా కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఇటువంటి కఠినమైన నిబంధనలు ఉన్నాయని తెలిసి కూడా ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న వారికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారడం చర్చనీయాంశమైంది. Okay. You're going to be arrested. No, sir. No, sir. Please. It's not going to change. No. It's not going to change. No, sir. Okay? Please. No. Can you talk my husband, please? I can't. Your husband has nothing to do with this. No, Okay? sir. You're an adult. Okay? Your husband has absolutely nothing to do with this. No, sir, please. Okay? No, arrest me, sir, please. No. Please forgive me. I forgot to pay. I told you. Okay, we'll talk about it. Turn around.
No, sir. I told you I'm forgot. Sorry, but I pay. I pay for you. I'm sorry. Okay. We'll Please, just one. Forgive me, please, sir. Please. turn around. Please, sir. Turn around. No, sir. Please. Sir, please. I don't have an option right now. Okay, let me put you in handcuffs and I'll further discuss No, this. no, sir. Please. Okay? Please I don't forgive have me. an option. Sorry, sir. Sir, please, sorry. Please, sir. It's not going to work. There's nothing I can do. No, sir. Sorry. Please, sir. Okay, well, we could get this over with, or we could just keep doing this all day. What would you rather do? No, sir. Not my. I'm buy something, some beer, but not sorry. I forgot my husband. I talked to my husband. Sorry, sir. Okay, well, it's too late. No. Okay, it's too late. I pay for all stuff, please, sir. Okay, it's too late. It's too late. No, sir. Sorry, please. It's too late. No, sir. Please. Stand up. Please, no. Turn around. No, sir. Go ahead. Is there a 5800 you can call here and sit on the vehicle?